అవని అయితే వాళ్ళ మామయ్యకి కాఫీ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి ఒకసారిగా రంగా అని గట్టిగా కేకేస్తూ ఉంటాడు వాళ్ళ మామయ్య. "ఈరోజు నుంచి నాకు కాఫీ కావాలన్నా, టీ కావాలన్నా నువ్వే ఇవ్వాలి. తెల్లవారేసరికి కాఫీ నువ్వే ఇవ్వాలి. కషాయం ఎవరు చేసిచ్చినా నేను తీసుకోను. నేను తాగాల్సింది కాఫీ, కషాయం కాదు" అని గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవని. ఇక అక్షయ్ కూడా వాళ్ళ నాన్నకేసి అలా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ వాళ్ళ నాన్న ఏదో పని మీద బయటికి వెళ్తుంటే అవని అయితే ఎదురొస్తూ ఉంటుంది. అలా ఎదురొస్తున్న అవనిని చూసి ఒకసారిగా వాళ్ళ మామయ్య కారు దిగి పల్లవి అని గట్టిగా కేక వేస్తూ ఉంటాడు. అది చూసి అవని అయితే షాక్ అయ్యి అలా బిత్తరపోయి చూస్తూ ఉంటుంది. పల్లవి "ఒకసారి రా ఇటు" అనేది అంటూ ఉంటాడు. "ఏమైంది మామయ్య గారు ఏమి" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి "ఈ రోజు నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళినా నువ్వే ఎదురు రావాలి. ఇంకెవరు ఎదురు రాకూడదు" అనైతే అంటూ ఉంటాడు వాళ్ళ మామయ్య. ఆ మాటలకి "సరే మామయ్య" అని చెప్పేసైతే పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కమల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నాన్న ఇలా అనేసాడు అని. అక్షయ్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ అందరూ అయితే పాపం అవనికి ఎన్ని కష్టాలొచ్చాయని అయితే మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మామయ్య గారు ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారు అనైతే బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అవనిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక తనని పక్కకు అలా నెట్టేయడమే అని అనుకుంటూ ఉంటుంది మనసులో.